హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నిర్మోహమాటి అనే పేరుంది. ఎవరేమనుకుంటారో ఆయనకు అనవసరం. తాను చెప్పదలుచుకున్నది ముఖం మీదే చెప్పేస్తారు. ఏదైనా చెయ్యాలనుకుంటే ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటూ ముందుకే వెళ్లారు. తమ నాయకుడు నారా లోకేష్ కూడా జగన్ మాదిరే అని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ను ఎదుర్కోవాలంటే తన తండ్రి మాదిరిగా సంప్రదాయ రాజకీయాలు చేస్తుంటే కుదరదని లోకేష్ అభిప్రాయం. జగన్ మాదిరిగానే టెర్రరైజ్ చేయాలనే సంకల్పంతో లోకేష్ ముందుకెళ్తున్నారు. లోకేష్ ఆ ఆలోచనల నుంచే పుట్టుకొచ్చిందే రెడ్ బుక్. పాదయాత్రలో ఆయన రెడ్ బుక్ రాయడానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ బుక్ లో తన పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించిన అధికారులు, వైసీపీ నేతల పేర్లు రాసుకున్నారు. పాదయాత్ర విజయోత్సవ సభలో రెడ్ బుక్ ను తన తండ్రి చంద్రబాబు నాయుడుకు అందించి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతు చూడాలని సభాముఖంగా కోరడం గమనార్హం. పీకేని సలహాదారుడిగా నియమించుకోవడం వెనుక లోకేష్ అంతరంగాన్ని అర్థం చేసుకోవచ్చు. గతంలో జగన్ కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగిలిన సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తేవడంలో పీకే సలహాలు పనికొచ్చాయని లోకేష్ నమ్ముతున్నారు. అందుకే ఈ దఫా తాను కూడా అదే విధంగా చేసేందుకు పీకేని లోకేష్ ఎంచుకున్నారు. ఇదే సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలోనూ లోకేష్ ఏమాత్రం మొహమాటానికి పోలేదు. సీఎం పదవి విషయమై తాను, చంద్రబాబు కూర్చొని మాట్లాడుకుంటామని పవన్ చెప్పిన మాటలు లోకేష్ కు రుచించలేదు. దీంతో తన ఆవేదనను మనసులోనే పెట్టుకుని లోకేష్ కుమిలిపోలేదు. సీఎం పదవి విషయమై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా చంద్రబాబే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పారు. దీంతో జనసేన నాయకులు లబోదిబోమన్నారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొంటి హరిరామజోగయ్య స్పందిస్తూ లోకేష్ సీఎం పదవిపై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటని పవన్ ను ప్రశ్నించారు. ఒకవైపు సీఎం పదవిపై లోకేష్ అన్న మాటలపై చర్చ జరుగుతుండగానే డిప్యూటీ సీఎం పదవిపై లోకేష్ నిర్మోహమాటంగా తన మనసులో మాటను బయటపెట్టారు. పవన్ కు డిప్యూటీ సీఎం పదవిపై చంద్రబాబు, పొలిట్ బ్యూరో సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో పవన్ స్థాయి ఏంటో లోకేష్ చెప్పకనే చెప్పారు. టీడీపీ బలంగా ఉందని, అందుకే మద్దతిచ్చానని పవన్ గొప్పలు చెప్పిన తరుణంలో జనసేనాన్ని లోకేష్ చావు దెబ్బతీశారు. లోకేష్ మార్క్ రాజకీయాన్ని ఇటీవల ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ప్రతిబింబించాయి. ఇలా ఉంటేనే ప్రస్తుత రాజకీయాల్లో నెట్టుకు రాగలమనే అభిప్రాయంలో లోకేష్ ఉన్నారు. అయితే లోకేష్ తీరు టీడీపీ సీనియర్ నేతలకు నచ్చడం లేదు.